మీ చుట్టుపక్కల ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందా? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాల్ ఫర్ హెల్ప్. ఇమ్మీడియట్గా అంబులెన్స్కి కాల్ చేయాలి. యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందు పేషెంట్ స్పృహలో ఉన్నాడా స్పృహలో లేడా చూడాలి. సీన్ సేఫ్టీ చూసుకోవాలి. అతను రోడ్డు మధ్యలో ఒకవేళ యాక్సిడెంట్ అయింది అని అంటే పక్కకు తీసుకువెళ్ళాలి. అతను ఊపిరి తీసుకుంటున్నాడా లేదా గమనించండి. అతనికి పల్స్ ఉందా లేదా చెక్ చేయండి. పల్స్ లేదు, ఊపిరి అందట్లేదు అని అంటే మాత్రము అతనికి ఖచ్చితంగా సిపిఆర్ చేయాలి. సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. తరువాత ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఇమ్మీడియట్ గా నియర్ బై డాక్టర్ ఆర్ నియర్ బై హాస్పిటల్ కి వెంటనే తీసుకెళ్ళండి. ఎంత వీలైతే అంతవరకు ఆ మనిషిని కాపాడడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు గాయాల రకాలు చెప్తాను. ఈ గాయాల రకాల సివియారిటీని బట్టి మీ ప్రయత్నాన్ని స్పీడప్ చేయండి. మేజర్ 3 టైప్స్ ఆఫ్ వూండ్స్ ఉంది. అవి ఏంటంటే అబ్రేషన్, లెజరేషన్, కంట్యూషన్. అబ్రేషన్ అంటే చర్మం లేచిపోవడం. కంట్యూషన్ అంటే ఏదైనా రాడ్ గానీ ఏదైనా గట్టిగా తగలడం వల్ల లోపల చర్మం చీలకుండా లోపల ఎర్రగా అవ్వడం. లెజరేషన్ చర్మం చీలడం. ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ వూండ్స్ ఉన్నాయి. అవేంటంటే ఫ్రాక్చర్ ఎముకలు విరగడం, యాంపుటేషన్ ఒక పార్ట్ ఊడి పడిపోవడం, క్రష్ ఇంజురీ అంటే చితికిపోవడం, పియర్సింగ్ ఆర్ పంక్చర్ వూండ్ ఒక నీడిల్ లాంటిది గట్టిగా గుచ్చుకుపోవడం, అవల్షన్ అంటే చిన్నగా చర్మం లేయడం. ఇవన్నీ కన్సిడరేషన్ పెట్టుకుని వాళ్ళ ప్రాణాలని కాపాడే ప్రయత్నం స్పీడప్ చేయండి. మనిషి దేవుడిగా ఎప్పుడు మారుతాడు అంటే అవతల వాడికి పెద్ద సహాయం చేసినప్పుడు అతని కళ్ళల్లో